ఆప్షన్ ట్రేడింగ్. చాలామంది దీన్ని స్టాక్ మార్కెట్లోనే ఒక హై స్పీడ్ క్యాసినో అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ క్షణాల్లో డబ్బు సంపాదించొచ్చు, అంతే వేగంగా పోగొట్టుకోవచ్చు. ఇంతటి ఆకర్షణ, ఇంతటి ప్రమాదం, ఈ రెండింటి వెనకున్న అసలు కథ ఏంటో ఈరోజు మనం తేల్చేద్దాం. సో మనం ఈ ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే అసలిది ఎలాంటి హై స్టేక్స్ గేమో చూస్తాం. ఆ తర్వాత ఆప్షన్స్ అసలు ఉద్దేశం ఏంటి, వాటిని ఆర్థిక బీమాగా ఎలా వాడతారో తెలుసుకుంటాం. కొనుగోలుదారు అమ్మకందారు మధ్య జరిగే పోరాటం, అందులో టైం ఎలా విలన్గా మారుతుందో చూద్దాం. చివరగా ఈ జీరో సమ్ ఆటలో డబ్బు నిజంగా ఎక్కడికి వెళ్తుందో కనుక్కుందాం. పదండి స్టార్ట్ చేద్దాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక కఠినమైన నిజాన్ని జీర్ణించుకోవాలి. ఆప్షన్ ట్రేడింగ్లోకొచ్చే ప్రతి 10 మందిలో 9 మంది డబ్బులు పోగొట్టుకుంటారు. అవును, 90%. జస్ట్ ఊహించుకోండి. ఇది ఊరికే చెప్పే నంబర్ కాదు, ఒక పెద్ద హెచ్చరికనమాట. ఇంత రిస్క్ ఉందని తెలిసినా, అంతమంది ఓడిపోతారని తెలిసినా జనాలు ఎందుకు దీనివైపు అంతలా ఆకర్షితులవుతారు? ఏంటి అసలు దీనిలో ఉన్న మ్యాజిక్? ఆ ప్రశ్నకు సమాధానం దాని నిర్మాణంలోనే దాగి ఉంది. మొదటి పాయింట్ ఏంటంటే, ఇది ఒక హై స్టేక్స్ గేమ్. దీన్ని రెండు వైపులా పదునున్న కత్తి అనొచ్చు. ఎందుకంటే సరిగ్గా వాడితే అద్భుతాలు చేస్తుంది, కాని కొంచెం తేడా వచ్చినా అంతే సంగతులు, మన చేతిని కోసేస్తుంది. సరే, మనలో చాలామందికి తెలిసిన బేసిక్ విషయమేంటి? ఒక స్టాక్ కొంటాం, ధర పెరిగితే మనకి లాభం, అదే తగ్గితే నష్టం. సింపుల్, రైట్? కాని అసలు కథ ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడే మొదలవుతుంది. సరే, ఒక్కసారిలా ఆలోచించండి. మీ దగ్గర ఓ 10 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో ఉంది. సడన్గా రేపు మార్కెట్ 10% పడిపోయింది. అప్పుడేంటి పరిస్థితి? కళ్ల ముందే ₹1,00,000 ఆవిరైపోతాయి. మరి దీన్ని ఆపడమెలా? ఆ ప్రశ్నకు సమాధానమే ఆప్షన్స్. చూడండి, ఆప్షన్స్ని చాలామంది స్పెక్యులేషన్ కోసం అనుకుంటారు, కానీ వాటి అసలు ఉద్దేశ్యం అది కాదు. ప్రొటెక్షన్. అంటే మన పెట్టుబడులకు ఒక రక్షణ కవచంలా పనిచేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఫినాన్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది అన్నమాట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పుట్ ఆప్షన్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన కార్ ఇన్సూరెన్స్ గుర్తెచ్చుకుంటే చాలు. మన దగ్గర ఓ 10 లక్షల కారుందనుకోండి, దానికేదైనా అవుతుందేమో అని భయపడి ఓ 10,000, 20,000 ప్రీమియం కడతాం. కరెక్టే గదా? ఇక్కడ కూడా అంతే. ఇన్వెస్టర్లు వాళ్ల పోర్ట్ఫోలియో పడిపోకుండా కాపాడుకోవడానికి ఒక చిన్న ప్రీమియం కట్టి పుట్ ఆప్షన్ కొంటారు. ఒకవేళ మార్కెట్ పడిపోయినా ఇది వాళ్ల నష్టాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. నిజానికి చాలామంది ఆప్షన్స్ను ఈ ఇన్సూరెన్స్లా వాడట్లేదు. వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ల దగ్గర అసలు ఆ రిలయన్స్ షేర్లే ఉండవు, కానీ రిలయన్స్ షేర్ ధర ఖచ్చితంగా పడిపోతుంది అని బెట్ కడతారు. అంటే ఇది ఇన్సూరెన్స్ తీసుకోవడం కాదు, రిజల్ట్ మీద పందెం కాయడం. ఇక్కడితో మొత్తం గేమ్ రూల్స్ మారిపోతాయి. ఓకే, ప్రతి ఆప్షన్ ట్రేడ్లో మనకిద్దరు ముఖ్యమైన ప్లేయర్స్ ఉంటారు. ఒకరు కొనేవాళ్లు, అంటే బయర్, ఇంకొకరు అమ్మేవాళ్లు, అంటే సెల్లర్. వీళ్ళిద్దరి మధ్య జరిగే గేమ్ ఇది. సో వీళ్ల మధ్య ఉన్న తేడా ఏంటో మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కొనుగోలుదారు, అంటే బయ్యర్, చాలా తక్కువ డబ్బుతో, అంటే ప్రీమియం కట్టి ఆటలోకి వస్తాడు. ఒకవేళ ఓడిపోతే తను కట్టిన ప్రీమియం మాత్రమే పోతుంది, రిస్క్ లిమిటెడ్. మరి అమ్మకందారు, వాళ్ళు ప్రీమియంను ముందే జేబులో వేసుకుంటారు, కాని వాళ్లకు ఎక్కువ డబ్బవసరం. వాళ్ల పందెం గనక రివర్స్ అయితే వామ్మో, నష్టం అపరిమితంగా ఉండొచ్చు. అందుకే ఇది డేవిడ్ వర్సెస్ గోలియత్ లాంటి ఫైట్ అన్నమాట. సరే, ఈ ఫైట్లో గెలిచే ఛాన్సులు ఎవరికెక్కువ ఉంటాయి? ఇక్కడ లెక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి. అమ్మకందారుకే గెలిచే అవకాశాలు ఎక్కువ, దాదాపు 67%. ఎందుకంటే వాళ్ళొక క్యాసినోలాగా ఆలోచిస్తారు. హౌస్ ఎప్పుడు గెలుస్తుంది అని అంటారు కదా, ఈ ఆటలో ఆ హౌసే ఈ అమ్మకందారు. ఆప్షన్స్ ట్రేడింగ్లో మీకు కనిపించని ఒక పెద్ద శత్రువు ఉంటాడు. దాని పేరే టైం. అవును, మార్కెట్ ఎటు వెళ్తుందో ఊహించడం ఒక ఎత్తు అయితే, అది ఎప్పుడు వెళ్తుందో ఊహించడం మరో ఎత్తు. ఎందుకంటే కొనుగోలుదారుకు టైం అస్సలు ఫ్రెండ్ కాదు. గడియారం ముళ్ళు టిక్ టిక్ మంటూ తన విలువను తినేస్తూ ఉంటుంది. ఇది అర్థం కావడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వచ్చే గురువారంలోపు వర్షం పడుతుందని మీ ఫ్రెండ్తో ₹100 పందెం కట్టారు. శుక్రవారం రోజు ఇంకా వారం టైముంది కాబట్టి ఆ పందెం విలువ ₹100. కాని రోజులు గడిచే కొద్దీ సోమవారం వచ్చేసరికి దాని విలువ 80కి పడిపోతుంది. బుధవారానికి 60కి, ఇక గురువారం వచ్చేసింది, వర్షం పడలేదు. ఇంకేముంది, మీ పందెం విలువ 0 అయిపోతుంది.
టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే తీటా డికే అంటారు. సింపుల్గా చెప్పాలంటే మీ ఆప్షన్ ఒక కరిగిపోతున్న ఐస్ క్రీం లాంటిది. మీరు ఆప్షన్ కొన్నారంటే గడిచే ప్రతి నిమిషం ప్రతి గంట మీ పెట్టుబడిలోంచి కొద్దిగా కరిగిపోతూనే ఉంటుంది. మీ అంచనా కరెక్ట్ అయినా సరే అది కరెక్ట్ టైంకి జరగకపోతే మీ చేతికి ఐస్ క్రీం పుల్ల తప్ప ఇంకేం మిగలదు. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ కరెక్ట్గా గెస్ చేస్తే చాలు డబ్బులొచ్చేస్తాయని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. మీరు జస్ట్ కరెక్ట్ అయితే సరిపోదు, మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ని దాటితేనే అసలు కథ మొదలవుతుంది. ఈ క్రికెట్ బెట్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. పందెమేంటి? విరాట్ కోహ్లీ 100 రన్స్ కొడతాడు. దానికోసం మీరు ఒక 10 రూపాయల ప్రీమియం కట్టారు. సరే, కోహ్లీ 105 రన్స్ కొట్టాడు. మీరు గెలిచారా? టెక్నికల్గా గెలిచారు, కాని మీ చేతికి డబ్బులొస్తాయా? రాహు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 10 రూపాయలు పెట్టారు కాబట్టి ఇంకా 5 రూపాయల నష్టంలోనే ఉంటారు. మీరు ప్రాఫిట్లోకి రావాలంటే కోహ్లీ ఆ 100 రన్స్తో పాటు మీరు కట్టిన 10 రూపాయల ప్రీమియంని కూడా కవర్ చేయాలి. అంటే అతను 110 రన్స్ దాటితేనే మీ అకౌంట్లో లాభం కనిపిస్తుంది. సో మీ టార్గెట్ 100 కాదు, 110. సరే, ఫైనల్గా ఈ ఆప్షన్స్ మార్కెట్ వెనకున్న ఒక ఫండమెంటల్ నిజాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆటలో డబ్బులు గాల్లోంచి పుట్టవు. మరి ఓడిపోయిన వాళ్ల డబ్బు ఎక్కడికి పోతుంది? గెలిచిన వాళ్లకి డబ్బు ఎక్కడ్నించొస్తుంది? ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక జీరో సమ్ గేమ్. అంటే ఏంటంటే ఇక్కడ కొత్తగా డబ్బు సృష్టించబడదు. ఇది సింపుల్గా ఒక టేబుల్ మీద ఉన్న డబ్బుని ఒక ప్లేయర్ జేబులోంచి తీసి ఇంకో ప్లేయర్ జేబులో పెట్టడం లాంటిది. ఒకరు గెలిచారంటే దానర్థం ఇంకొకరు ఖచ్చితంగా ఓడిపోయారని. ఇది ప్రతి ట్రేడ్లోనూ జరిగేదే. ఒకరికి లాభం వచ్చిందంటే ఆ లాభం ఇంకొకరి నష్టం నుంచే వస్తుంది. బయ్యర్కి లాభం వస్తే అది సెల్లర్ నష్టం, సెల్లర్కి లాభం వస్తే అది బయ్యర్ నష్టం. సింపుల్. డబ్బు ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతికి మారుతుంది, అంతే. కాబట్టి ఈ మొత్తం కథ విన్న తర్వాత మిమ్మల్ని మీరు ఒకే ఒక ప్రశ్న అడుక్కోవాలి. ఈ హై స్టేక్స్ ఆటలో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న రిస్క్ తీసుకునే ఆటగాడిగా ఉండాలనుకుంటున్నారా? లేక రూల్స్ని, ప్రాబబిలిటీని తనవైపు పెట్టుకుని ఎప్పుడూ గెలిచే అవకాశాలున్న హౌస్గా ఉండాలనుకుంటున్నారా? ఎందుకంటే ఆ నిర్ణయమే ఈ మార్కెట్లో మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.